ఉత్సవ పోసుకుంటారు మీరు ఇంటి ముట్టుడు ఉత్సవ పోసుకుంటారు, అందుకని మీకు భయం అంతే. గారు అసలు బైబిల్లో ఒక పతివ్రత పేరు చెప్పండి సార్. మరియా. అయ్యో సార్ ఇప్పుడు దాకా చెప్పారు కదా, బైబిల్లో ఒక పతివ్రత ఉందా? గోల్డ్ మంది మరియా, రూతు గోల్డ్ ఉన్నారండి. మరి ఎట్లా పతివ్రత అండి? మరి ఎట్లా పతివ్రత? గోల్డ్ మంది లేడీస్ గోల్డ్తో కాకుండా వేరే వాటితో కడుపు చేయించుకుంది, ఎలా పతివ్రత అయింది? నేను హిందూ గ్రంథాలకు మాట్లాడాల్సి వస్తుంది అశ్లేష. నేను హిందూ గ్రంథాలకు మాట్లాడాల్సి వస్తుంది అశ్లేష. సార్ నేను పేరు చెప్పండి సార్. మరియా ఆవిడ పతివ్రత కాదు, ఆవిడ పెద్ద లంజ. మరియా అనేది లంజ. అది లంజని పట్టుకొని వచ్చి మీరు పతివ్రత అని మాకు చెప్తే ఎలాగా? కుంతి సంగతి చెప్పండి, మీ కుంతి ఏంటి? మీ కుంతి సంగతి చెప్పండి, సత్యవతి సంగతి చెప్పండి. భూత పురాణంగా అదే ఇగో ఇలాంటి బూత్ నేను తీసేసాను సార్, దయచేసి పాస్టర్ గారు సార్. నాకు అంటే నేను యాక్చువల్ గా హిందూనండి, డైరెక్ట్ చెప్తున్నా. నేను హిందూని. ఇప్పుడు దావీదు విషయంలో ఎవరు తప్పు చేశారు, ఎవరికి శిక్ష పడింది? ఓకే సార్, ఫస్ట్ దావీదు గురించి అడిగారు మీరు. అవునండి. మీరు హిందూ కాబట్టి మీకు క్వశ్చన్ తోటి నేను ఆన్సర్ చెప్తానండి. చెప్పండి. జలంధరుడు విష్ణువు లోక కళ్యాణం అని చెప్పి కార్యం చేశాడు. చెప్తాను దావీదు వద్దండి, వద్దు. మీరు అలా హిందూ గ్రంథాలు మాట్లాడకూడదండి. బైబిల్ గురించి అది కొన్ని ఆన్సర్స్ చెప్పాలంటే సమన్యాయం అంటారు. ఈ బైబిల్లో ఉన్న ధర్మమే మీ గ్రంథంలో కనిపించింది అనుకో, మీ గ్రంథాల్లో లేదండి, ఇది అసలు అది వద్దండి. మీరు బైబిల్ చెప్పడానికి మీరు ఇట్లా మాట్లాడకూడదండి. నాకు బైబిల్ సమానం చెప్పడం వచ్చు. అయితే ఎందుకు హిందూ గ్రంథాలు టచ్ చేస్తే ఆ విషయం టచ్ చేస్తేనే ఎందుకు అంతగా మీరు ఆలోచన చేయండి. లేకపోతే అడిగింది కరెక్టా కాదు చెప్పండి. నేను తప్పు విమర్శించడానికి చెప్పను, అడగను. ఇప్పుడు హిందూ గ్రంథంలో విషయం ఏదైతే ఉందో దాని గురించి చెప్తాను. దాంతో పాటు నేనేమి విమర్శించడానికో కించపరచడానికో చెప్పను. బైబిల్లోని సబ్జెక్ట్ ని అర్థవంతంగా మీకు అర్థమయ్యేలాగా ప్రజెంటేషన్ చేస్తాను. యుద్ధ నియమాలు, కాల నియమాలు అనే కాన్సెప్ట్ చెప్పుకొచ్చాను. అట్లాగే ఆ రోజుల్లో వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళు భార్యలు శిక్ష పడటం అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అందుకని సలహా ఇచ్చాడు దావీదు కొడుకుకి సలహా ఇచ్చాడు అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకు? అతను తప్పు చేస్తే అతను శిక్ష పడలేదా? దావీదు శిక్ష పడలేదా? దావీదు శిక్ష పడింది. అలాగే రాజుగా తను తప్పు చేసినప్పుడు తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా శిక్ష పొందుకుంటారు. అది యుద్ధ నియమాల్లో భాగంగా రాజు వీళ్ళే కాదు, అవతారాలు తప్పు చేసినా కూడా వాళ్ళ భార్యలు కూడా, లేదా వాళ్ళ భార్య చంపబడ్డారు, అక్కడ వాళ్ళు చంపబడ్డారు, వీళ్ళు చంపారు, వాళ్ళు వీళ్ళని చంపారు. యుద్ధ నియమాలు, కాల నియమాలు కాన్సెప్ట్ ఉంది. అదే కాన్సెప్ట్ నేను చూపిస్తూ తలుపుతున్నాను. హిందూ గ్రంథంలో కూడా యుద్ధ నియమాల్లో భాగంగా ఇలాంటిది ఒక జరిగింది సంఘటన. అది లోక కళ్యాణమే అన్నారు. అది కూడా నేను దాన్ని అంగీకరిస్తున్నాను. లోక కళ్యాణం అన్నారు. అది కూడా లేదు. మళ్ళీ అప్పుడు దేవుడు రాయించిన దాంట్లో ఇట్లా ఉండకూడదు కదా. ఆ దేవుడు అనే నాలెడ్జ్ ఎట్లా ఉండాలండి? సంపూర్ణత్వంగా ఉండాలి. అంతేగాని జలంధరుడు తప్పు చేస్తే బృందం తెప్పిస్తే చెప్పండి. జలంధరుడు తప్పు చేస్తే ఇదండి ఇది చాలా దారుణం అండి. ఇది నేను అప్పుడు దేవుడు రాయించిన దాంట్లో ఇట్లా ఉండకూడదు కదా. ఆ దేవుడు అనే నాలెడ్జ్ ఎట్లా ఉండాలండి? సంపూర్ణత్వంగా ఉండాలి. అంతేగాని జలంధరుడు తప్పు చేస్తే బృందం తెప్పిస్తే చెప్పండి. జలంధరుడు తప్పు చేస్తే ఇదండి ఇది చాలా దారుణం అండి. ఇది సో మీరు పెద్దలు నాకు డిబేట్ కండక్ట్ చేయడం తెలియదు. నేను మీరు పెద్దలు నాకు డిబేట్ కండక్ట్ చేయడం తెలియదు. నేను అఫ్ కోర్స్ నేను ఒప్పుకున్నాను, నాకు తెలియదు. బట్ కాకపోతే ఏదైనా సబ్జెక్ట్ మీద జరిగినప్పుడు కంపల్సరీ క్వశ్చన్స్ అనేటివి అపోజిట్ పర్సనే అడుగుతారే గానీ మన సైడ్ ఉన్న పర్సన్ అడగారు. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఎవరైనా పిలిపించండి పాస్టర్, నన్ను క్వశ్చన్ అడుగుతారు కానీ మిమ్మల్ని అడగరన్నా. ప్లీజ్ అది కొంచెం మీరు అర్థం చేసుకుంటే బాగుంటదని నా మాట చెప్పి ముగించేస్తాను. తర్వాత మీరు కంటిన్యూ చేస్తారు, ఏం చేస్తారో ఆలోచించుకోండి. ఒకసారి చెప్పేది, ఇప్పుడు దాకా నేను 15 సంవత్సరాల నుండి ఈ యొక్క చూస్తున్నాను ఫైటింగ్ అనేది. ఎప్పుడైనా సరే డిబేట్ జరిగిన తర్వాత ముస్లిమ్స్ అయినా సరే, ముస్లిమ్స్ క్రైస్తవులు జరిగిన, ఇటు హిందూ క్రిస్టియన్స్ జరిగిన డిబేట్ జరిగిన తర్వాత, అంతేందుకు కరుణాకర్ వికేఆర్ గారు డిబేట్ చేసుకున్న తర్వాత నేను కూడా క్వశ్చన్ అవర్ లో ఉన్నాను.
చెప్పేది నేను, మీరు కొత్తగా వచ్చారు, మీకు తెలియదు, చెప్పేది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో 15 సంవత్సరాలు నేను చూస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు డిబేట్ జరిగిన తర్వాత క్వశ్చన్ అడగటానికి ఒక రెండు 3 క్వశ్చన్ తీసుకుంటారు. అందులో క్వశ్చన్ అడిగిన వ్యక్తి క్వశ్చన్ అడగటం వరకే, నేను ఎలా ఆన్సర్ చెప్పాలనేది రూల్ ఉండకూడదు. క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. తర్వాత ఇంకొకటి అవతల మళ్ళీ కంక్లూజన్ చెప్తాను, ఇవన్నీ ఉండదు. సాటిస్ఫై ఇవన్నీ ఉండదు. నేను ఆన్సర్ చెప్పాను, ఆ వ్యక్తిని తీసేసి ఇంకొక వ్యక్తిని తీసుకోవటమే క్వశ్చన్ అవర్స్, అంతవరకే జరుగుతుంది తప్ప దానికి మీరు ఇలా ఆన్సర్ చెప్పకూడదు, ఇలా ఆన్సర్ చెప్పండి అనేది కాన్సెప్ట్ ఉండకూడదండి. అది ఎక్కడ కూడా లేదు, ఇప్పుడు దాకా చూడలేదు. ఓకే, తర్వాత నేను ఎందుకు డిబేట్కి వస్తానంటే వెరీ గుడ్, రమ్మనండి. ఈ పాయింట్ మీద వస్తానంటే రమ్మనండి, నాకు ఇబ్బంది ఏమి లేదు. కానీ ఏంటంటే ఇక్కడ అబ్జెక్షన్ అన్న అంటే ఎక్కువ ప్రొలాంగ్ అయిపోతా ఉంది. మీరు చెప్పేది నాకు అర్థమైంది. సో నేనేమంటానంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ జరిగినప్పుడు సబ్జెక్ట్ మీద మనకు దాని మీదనే క్వశ్చన్స్ చేసుకోవాలి, కానీ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ చేయకూడదు అని చెప్పేసి నాకు అవగాహన ఉంది, నాకు తెలిసింది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు దేవుడు కాదు, యేసు దేవుడు కాదు, రాముడా కృష్ణ దేవుడా అని చెప్పి సబ్జెక్ట్ పెట్టినప్పుడు అప్పుడు మీరు కూడా క్రాస్ క్వశ్చన్ వేయొచ్చు. బట్ ఇప్పుడు సబ్జెక్ట్ జరిగేది ఓన్లీ బైబిల్ మీదనే కాబట్టి సో బైబిల్లో నుంచి చెప్తేనే బాగుంటది. ఇప్పుడు ఫిజిక్స్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఫిజిక్స్ క్లాస్ లో నుంచే చెప్పాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం, నేను అదే అంటున్నాను. సో నాకు అర్థమైంది. సో నెక్స్ట్ గెస్ట్ మనం తీసుకుందాము. సో ముఖ్యంగా స్త్రీలకి ఎవరైనా తీసుకుందాము. ఒక నిమిషం అండి, ఇప్పుడు నేను అలా ఆన్సర్ చెప్పాలి రిస్ట్రిక్షన్స్ అనేది కరెక్ట్ కాదు సార్. అది ఇది క్వశ్చన్ అవర్ సార్, మన డిబేట్ చేసుకుంటే వేరే విషయం. క్వశ్చన్ అవర్ లో నేను ఎలా ఆన్సర్ చెప్పాలి, ఓకే, నేను కూడా అదే చెప్పాను. మీకు ఆన్సర్ సాటిస్ఫాక్షన్ లేకపోతే మీరు వదిలేయండి అంతే. ఒక నిమిషం సార్, క్లాస్ అంటే ఒకసారి నేను ఎక్కడ కూడా నేను ఎవరు మీరు మా గ్రంథాలు తిడుతున్నాను, ఒకసారి నేను ఎక్కడ తిట్టలేదు సార్. నేను తిట్టడం అనేది జరగదు, ఎందుకంటే నేను చెప్పిన విషయాన్ని పోల్చుకొని చూసుకోండి. చూసుకున్న తర్వాత అర్థం న్యాయమా కాదా, స్త్రీకి అన్యాయం జరిగిందా, కాల నియమాలు, లోక కళ్యాణం, ఈ కాన్సెప్ట్ అంతా ఒకసారి ఆలోచన చేసుకుంటే నేను చెప్పిన ఆన్సర్ ఉండదు, బ్యాలెన్స్ చేసినట్టుగా ఉంటుంది. బ్యాలెన్స్ చేసినట్టు బైబుల్ ఒక రకంగాను వాళ్ళ గ్రంథాలను ఒక రకంగా చూసుకుంటూ మాట్లాడకూడదు. అది బ్యాలెన్స్ చేసుకుంటే అర్థమైపోతుంది. ఆ కోణం బ్యాలెన్స్ చేయడం కోసమే, నేను బ్యాలెన్స్ చేయడం కోసమే తీసుకుంటాను తప్ప కించపరచడం కోసం కాదు. అసలు అది ఎగ్జాంపుల్ తీసుకోవడమే కరెక్ట్ కాదు. ఇది నేను దానికి ఓకే ఆగండి, ఇప్పుడు క్వశ్చన్ తీసేసుకుందాము, దాని గురించి మనం మాట్లాడదాం. నాకు రిస్ట్రిక్షన్స్ పెడతారంటే నేను క్వశ్చన్ అవర్ తీసుకోను సార్. నాకు రిస్ట్రిక్షన్స్ పెడతారంటే నేను క్వశ్చన్ అవర్ తీసుకోను సార్. నాకు రిస్ట్రిక్షన్స్ పెడతారంటే నేను క్వశ్చన్ అవర్ తీసుకోను సార్. బైబిల్ డిఫెండ్ చేసుకోలేకపోవడం కాదు, ఇది అర్థం చేసుకునేలాగా అవతల వాళ్ళకి అర్థం ఎలా చెప్పటం అంటారు దీన్ని. ఓకే, అర్థం చేసుకో, వాళ్ళకి టచ్ చేస్తేనే బైబిల్. ఎగ్జాంపుల్ అప్పుడు మీరు అది ఎగ్జాంపుల్ అప్పుడు హిందూ గ్రంథాల నుంచి కాకుండా మీరు బయట తీసుకొని చెప్పాలి, లాజికల్ గా తీసుకొని చెప్పాలి. సరే ఓకే, ఇంకా ఆర్గ్యుమెంట్స్ వెళ్ళిపోవటమే సార్. నేను నా క్వశ్చన్ అవర్ లో అసలు క్వశ్చన్ ఓకే డన్. నేను అలాగే చేస్తాను అంతే. ఒకవేళ రమేష్ గారు ఒకసారి ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురుతో సరిపెడతారు సార్ క్వశ్చన్ అవర్ డిబేట్ తర్వాత కంటిన్యూగా అడుగుతా ఉంటా అంటే తెల్లారిద్ది మనకి. ఇక్కడ ఒకళ్ళిద్దరు వరకు తీసుకోవాలి, అంతవరకు అయిపోయింది కదా. వస్తూనే ఉంటారండి, కంటిన్యూ చేసుకోండి. వెళ్తాను సార్, కంటిన్యూ చేసుకోండి సార్. వెళ్ళి డైపర్ వేసుకొని సాగు రీ, నీకెందుకు రా చేత కానప్పుడు మాట్లాడడం చేత కానప్పుడు ఎందుకు హిందూ గ్రంథాల మీద పోకూడదు. నువ్వు ఉత్సపోసుకుంటారు మీరు, హిందూ గ్రంథాలు ముట్టుడు ఉత్సపోసుకుంటారు, అందుకని మీకు భయం అంతే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, నిన్నటి కాలంలో బైబిల్లో స్త్రీపై వివక్ష ఉందా అనే ఒక టాపిక్ మీద మనం మాట్లాడటం జరిగింది. ఒక ఎక్స్ క్రిస్టియన్, లేకపోతే రమేష్ అని ఒక హిందూ చెప్పుకోడు కానీ హిందూ పక్షాన నిలబడుతూ మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఏదైనప్పుడు కూడా బైబిల్ విమర్శించే పని చేసినప్పుడు బైబిల్ సత్యం ఏంటి అనేది వాళ్ళ ఛానల్స్ లోకి వెళ్ళి మతోన్మాదులకి లేకపోతే క్రీస్తు వ్యతిరేకులకి బైబిల్ సమాధానం చెప్పగలదు ప్రతిదానికి అని బైబిల్ తరపున ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. తప్పనిసరిగా ఒక విత్తనాలు ఏవైతున్నాయో మనం నాటిన విత్తనాలు సమయం వచ్చినప్పుడు అవి ఫలిస్తాయని నేను నమ్ముతామన్నా మీరు కూడా ప్రార్థన చేయండి. అయితే సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ఖచ్చితంగా సమయం వస్తే ఎవరైనా మారే వ్యక్తులుంటే ఖచ్చితంగా మారుస్తాడు. మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేద్దాం, అవకాశం వచ్చినప్పుడు విడిచిపెట్టినాం. అలాగే బైబిల్ సత్యం చెప్పడంలో ఇప్పుడు కూడా మనం ముందుంటాం. ప్రార్థన సహకారంతో ఉండాలి.
అయితే సరే, మనం బైబిల్ నుండి అయితే మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. అయితే కొంతమంది బూతు సేన అనేది వచ్చేసి గందరగోళం సృష్టించారు. ఆ బూత్ సేన కోసం ఒక వీడియో చేస్తా ఉన్నాను అనమాట. ఎవరైనా లైవ్లోకి రావాలనుకున్నట్టు రండి. టైలర్ సిస్టర్ పద్మావతి గారు లింక్ ఇచ్చాను, చాట్ లో లింక్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి రండి. ఓకే, బూతు సేన ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, వీళ్ళకి బూతులు తప్ప ఇంకోటి ఏమి రాదండి. అసలు పిరికి సన్నాసులు అన్నమాట వీళ్ళు. ఓకే, కామెంట్స్ లో పిన్ చేశాను, పైన లైవ్ చాట్ లో లింక్ ఉంటుంది, చూడండి, రండి. ఓకే, సరే, ఇప్పుడు గమనించాలి. భయపడుతున్న బూతు సేన, హిందూ గ్రంథాల జోలికి రావద్దు బాబోయ్ అని చెప్పి పుయ్యం బుర్ర అంటా ఉన్నారు. వీళ్ళకి పొద్దున్న లెగిస్తే బైబిల్ గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ, బైబిల్లో లేని విషయాలు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అయితే వాళ్ళ గ్రంథాల జోలికి అయితే మాత్రం రారు. వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళ గ్రంథాల పేర్లు ఎత్తితే చాలు వెంటనే ఉత్సాహ పోసుకుంటారు అనమాట. సరే, వాళ్ళ గ్రంథాల జోలికి మనకు అవసరం లేదు, కానీ కొన్ని ప్రశ్నలకు ఏవైతున్నాయో అవి అర్థం అవ్వాలంటే వాళ్ళు నమ్ముతున్న విశ్వాసంలో నుండి మనం ప్రశ్నించాల్సి వస్తుంది. ఇది బైబిల్ చెప్తుందా, బైబిల్ దీన్ని నేర్పిస్తుందా అంటే, యేసుక్రీస్తు వారు యూదులతో ఉన్నప్పుడు వాళ్ళు నమ్మే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రం నుండి ప్రశ్నించాడు. అన్ని ప్రశ్నలకి బైబిల్లో యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పలేదు, కానీ తనను విభేదించే వాళ్ళతోటి ఆయన వాళ్ళ విశ్వాసం నుండి, వాళ్ళ నమ్మకం నుండి ప్రశ్నించాడండి. అఫ్ కోర్స్ యేసుక్రీస్తు వారు కూడా యూదుడే, ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తే. అయితే ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో వాళ్ళ నమ్మకాన్ని ప్రశ్నించడం అనేది యేసుక్రీస్తు వారు నేర్పించాడు తప్ప అది దానికి సమాధానం చెప్పలేదు. అలాగే పౌలు గారు కూడా మీ కవీశ్వరులు చెప్పలేదా అని చెప్పి వాళ్ళ గ్రంథాలు వాళ్ళ కవుల గురించి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఆ క్రమంలో భాగంగానే అవసరం అనమాట. సరే, అయితే ముందు బూతు సేన విషయంలో కొన్ని బుద్ధి చెప్తాం. ముందు చెప్తాను. బైబిల్ నుంచి దావీదు గురించి మాట్లాడటం జరిగింది. వాళ్ళు దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలు ఏం చేశారు, వాళ్ళకి అన్యాయం జరిగింది కదా బైబిల్లో, అది అని చెప్పి మాట్లాడారు. సరే, దానికి ఆన్సర్ చెప్పే క్రమంలోనే హిందూ గ్రంథాల జోలికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు వెళ్లాల్సి వస్తుంది, ఏంటి జవాబు ఏంటో చూద్దాం వెళ్ళే ముందు. ఎవరైనా రావాలనుకుంటే రండి, లైవ్లోకి మాట్లాడదాం. అయితే ఈ బూతు సేనకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి హైడ్ లో ఉండి ఫేక్ అకౌంట్స్ పెట్టి ఫేక్ సింబుల్ తోటి చేస్తూ ఉంటారు. ఎందుకు, వీళ్ళు చీకట్లో ఉంటారు అనమాట. వీళ్ళు చీకటి రాజ్యం వీళ్ళది. వీళ్ళు సైతాను సేన, వీళ్ళది సైతాను సేన అంటారు వీళ్ళని. సేన అనే పేరు ఎవరు పెట్టుకుంటారు బైబిల్ ప్రకారంగా? సేన అనే పేరు బైబిల్ ప్రకారంగా సేన దయ్యాల గుంపుకి సంబంధించిన విషయం, దయ్యాల గుంపు. అట్లాగే ఈ బొక్కల డాక్టర్ లాంటి వాళ్ళు కూడా ఈ సాతానుకు జై అని చెప్పి జై కొడుతుంటారు. వీళ్ళంతా సాతాను గుంపు, సైతాను సేన అన్నమాట. ఈ సైతాను సేనకి భయం, వెలుగులోకి రావాలంటే భయం. వెలుగులోకి వస్తే అదేదో ఉంటాయి కదా, జాంబీ వైరస్ పట్టిన వాళ్ళు వెలుగులోకి రాగానే కాలిపోతుంటారు. అట్లాగా వీళ్ళకి చీకటిలోనే ఉండటం ఇష్టం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు ఎప్పుడు కూడా హైడ్లో ఉంటారు. చీకటిలో ఉండి ఏం మాట్లాడినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి విర్రవీగుతుంటారు. ఇది పిరికితనం. అరే, మగాడు అంటే, మగతనం అంటే నిజంగా పౌరుషం, రోషం ఉంటే, ఆ హైడ్లో ఉండే లేడీస్ కూడా చెప్తా ఉన్నాను నేను, నిజంగా పౌరుషం, రోషం అంటే ఇలా ముందుకు రావాలరా రే, ఇలా ముందుకు రావాలరా. వెలుగులో ఉన్నవాడి లక్షణం ఇదిరా. మేము చేసే పని సత్యము అన్నప్పుడు, మనం ప్రవర్తించే విధానం కరెక్ట్ అన్నప్పుడు, మనం ఏం మాట్లాడినా సరే దానికి జవాబుదారుతనం మనం చెప్పుకోగలము. మనం ఏం మాట్లాడినా సమాజంలో మనకు ఒక గౌరవం ఉంటుంది. మనం ఏం మాట్లాడినా సరే అది కరెక్ట్ అని నమ్మిన వాడు ఇలా వెలుగులోకి వస్తాడరా. చీకటిలో ఉండి చీకటి బాణాలు, వెన్నుపోటు బాణాలు ఇవన్నీ చేత కాదురా నీతిమంతుడికి. నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడని చెప్తుందిరా బైబిలు. మీకులాగా చీకటిలో ఉండి
ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నారు. అది మగతనం కాదురా, అది రోషం పౌరుషం లేని జీవితాలు. ఆ ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను, అవి సిగ్గు శరం లేని జీవితాలు, రోషం పౌరుషం లేని జీవితాలు అవి. అరే ఈ చీకటిలో ఉండే సామ్రాజ్యానికి మొత్తాన్ని చెప్తున్నా నేను. ఎందుకంటే ఈ శానలన్నిటి చెప్తున్నా, దయ్యపు శానలన్నిటి చెప్తున్నా నేను. ఈ దయ్యపు శానలకి వెలుగంటే భయం, అందుకే వెలుగులోకి రాలేకపోతున్నారు. చీకటిలో ఉండి నోటికొచ్చినట్టు మాట్లాడటం వీళ్ళ ధర్మం. వీళ్ళ దేవుడు శిక్షిస్తాడు అనే భయం లేదు. ఎందుకంటే ఆ లైవ్ లోనే ఒకటి చెప్తా ఉన్నాడు, మా ధర్మం ఇలాగే చెప్తుందండి, ఎవరికి మాలాంటి వాళ్ళ మీద బూతులు మాట్లాడితే తప్పు లేదని, ఇక మాలాంటి వాళ్ళ మీద దాడులు చేసినా తప్పు లేదని వీళ్ళ ధర్మం చెప్తుందంట. నిజం రాదే, నిజం చెప్పారా మీరు? పరుల ధర్మము శ్రేష్టమైనప్పుడు కూడా, పరధర్మం శ్రేష్టమైనప్పుడు కూడా దాన్ని అవలంబించకూడదు అనే శ్లోకం భగవద్గీతలో ఉంటుంది. స్వధర్మం చెడ్డదైనా సరే దాన్ని అవలంబించాలని ఉంటుంది భగవద్గీతలో. అంటే కాబట్టి మంచి శ్రేష్టమైనటువంటి ధర్మాన్ని ఆచరించడం ఇష్టం ఉండదు కదరా. అంటే సిగ్గు శీలం లేని జీవితాలు రా మీవి. అందుకనే అంటున్నాను, పరిశుద్ధ గ్రంథంలోకి రండిరా, వెలుగులోకి రండిరా. ఇలాంటి జీవితం జీవించి పక్కన వాళ్ళని, ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పట్ల వ్యవహరించటం, అమ్మనాభూతులు తిట్టడం, 19వ పురాణం ఎత్తటం, ఇదేనారా? పర్వాలేదు అంటున్నారు కదరా. భయం ఉంటే కదరా మీకు, దేవుడు భయం, ధర్మం అంటే ఏంటి ఇవన్నీ తెలిస్తే కదరా. అదే అంటున్నాను, అజ్ఞానం మిమ్మల్ని చూసి జాలేస్తుందిరా, నాకు జాలేస్తుంది నిజంగా. అని సత్యవంగా జీవించేవాడు చక్కగా ఇలా తెల్లగా వెలుగులోకి ధైర్యంగా ఇట్లా ఉంటాడురా. నేను చేసేది కరెక్ట్ కాబట్టి రోషం పౌరుషంతో ఉంటారా, సింహం వల్ల ఉంటారా. చీకట్లో చేరి ఉంటాడు. ఎవడుంటాడు చీకట్లో? ఎవడుంటాడు చెప్పండి మీరే? దొంగోడు ఉంటాడు కదా. చీకట్లో ఉండేవాడు దొంగోళ్ళు, చీకట్లో ఉండేవాడు భయపడేవాడు, వెలుగులోకి రాట ఇష్టపడనోడు, వీళ్ళే కదా చీకట్లో ఉంటారు. మీరు చేసే పని అధర్మం అని మీకు తెలుసురాలి, కానీ అట్లాగా మీరు సాధించలేరు. మీ ధర్మాన్ని అలా రక్షించుకోలేరు. మీ ధర్మాన్ని రక్షించుకోవాలంటే ధర్మంలో సత్తా ఉండాలి కదా ముందు. అరే బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి వివరించాలంటే ఆ సబ్జెక్టు దానికి ఉందిరా, పరిశుద్ధత ఉంది కదా, కనుక ఆన్సర్ చెప్పుకోగలం కదా మేము. అందుకని మా ధైర్యమే పరిశుద్ధ గ్రంథము. మీరు ధైర్యం చెప్పలేరు కాబట్టి ఆన్సర్స్ కుళ్ళుకొని వస్తున్నారు. అది అందుకనే క్రైస్తవం విస్తరణ జరిగిపోతా ఉంది. ఇలా కేరళ రాష్ట్రమే కానీ ఇలా సౌత్ ఇండియాలో ఎక్కువ క్రైస్తవులకు మారిపోతున్నారని, ఇట్లాగే చాలా మంది క్రైస్తవులకు మారిపోతున్నారని కదరా మీ బాధ అంతా. అది సత్యం ఎక్కడుంటే అక్కడికి వస్తారా, సత్యం ఎప్పుడు కూడా సత్యమేవ జయతే అంటారు కదరా. సత్యం ఖచ్చితంగా ఎప్పుడు కానీ గెలుస్తుందిరా. దాని మీద మీ కడుపు మాట ఏంటరా నాయన? ఇక్కడ చీకట్లో ఉండి అబద్ధాలాడి బూతులో దొల్లాడి జీవితాలు బూతుగా పెట్టుకొని, మీ బతుకు బూతు పెట్టుకొని, మీ మాట బూతు పెట్టుకొని, మీ జీవితాలంతా బూతు జీవితాలు పెట్టుకొని ఈ క్రైస్తవ్యాన్ని ఎంతకాలం అనగదొక్కగలరా మీరు? మీ వల్ల అవుతారా? ఎంతమందిని చూసింటారు క్రైస్తవ్యం ఇలాంటి వాళ్ళని? క్రైస్తవ్యం మొదలైందే చిత్రహింసలతో మొదలైందిరా. మీలాంటి వాళ్ళు బూతులు తిట్టేసి, మీలాంటి వాళ్ళు ఏదేదో అరిస్తే, ఏదేదో చేస్తే ఆగిపోతారా అనుకున్నారా? ఎరా క్రైస్తవ్యము బంతిలాగా పైకి లేచుద్రా. మీరు ఏం చేయలేరు. దీని వెనకాల ఉంది పరిశుద్ధ దేవుడురా. అది మా ధైర్యం, అది చీకట్లో ఉండేవాడు, వాడి జీవితమే చీకటి, వాడి జీవితాలు చీకటి కాబట్టి వాడు చీకట్లోనే బతుకుతారు. రోషం పౌరుషం లేని జీవితాలు, భయం. వీళ్ళకి ముఖాలు చూపించుకుంటే రోడ్డు మీద పడి తంతారని ఇది అమ్మనా బూతులు తిడతారు కదా వీళ్ళ ఇంట్లో వాళ్ళు తంటారు వీళ్ళు బయట కనపడితే ఫేక్ ఒరిజినల్ పేర్లు పెట్టుకున్నా, వీళ్ళు బయటకు కనపడి ఇలా మాట్లాడితే ఎదుటి వాడిని అమ్మనా బూతులు తిడుతుంటే వీళ్ళ ఇంట్లో ఉన్న అమ్మ అక్క లేదా తంతారు వీళ్ళు రోడ్డు మీద పడేసి. ఏంట్రా ఇవి బతుకని? అందుకే కదరా మీరు చీకట్లో ఉండి ముఖాలు దాచుకొని
ఎరా గాలిసేనగా, ఎరా అశ్లీలగా, ఎరా బూతుగా వింటావురా? ఎరా అమ్మల్ని అక్కల్ని డాష్ డాష్ అని మాట్లాడతావు కదరా. ఎరా మీ అమ్మల్ని అక్కల్ని కూడా అలాగే మాట్లాడుకుంటారా మీరు? స్త్రీలని దేవతగా చూస్తామంటారు పనికిరాని సన్యాసులారా. ఎదుటి వారి అమ్మల్ని అక్కల్ని ఆలిని ఇష్టం వచ్చేది మాట్లాడి ఎదవల్లారా, గాలి సన్యాసులారా. మీ అమ్మల్ని అక్కల్ని కూడా అలాగే మాట్లాడుకుంటారా? ఎదుటి వారి స్త్రీలు దైవాన్ని చూస్తామంటారా కదరా? స్త్రీలు దైవాన్ని చూస్తామంటారు కదా సన్యాసి ఎదవల్లారా. నోరు తెరిస్తే ఆ మురికి కోపం వేసుకొని పడతారు కదరా, సిగ్గు శరంలేని ఎదవలారా. నిజంగా ధైర్యం ఉంటే ముఖం చూపించుకొని ఆ భాష మాట్లాడంటారా సమాజంలో? అలాంటి మీ ముఖం చూపించుకొని అలాంటి బూతులు మాట్లాడంటారా సమాజంలో? చీయని ఊస్తారా మీ ఇంట్లో వాళ్ళే? తిరిగి సన్నాసులరా మీరు. మీరు అనుకున్నారు మీరు మాట్లాడే బూతులు ఏదైతున్నాయో పర్వాలేదు, మేము హైల్లో ఉన్నాం, ఫేక్ అకౌంట్లు, ఫేక్ సిమ్లు, ఫేక్ అడ్రస్లు, ఈ జీవితాలంతా బతుకులంతా సంసార జీవితం కాదు. మీరు ఇలా మాట్లాడటం ద్వారా పర్వాలేదు, ఏం కాదు, మీ హైల్లో ఉన్నాం అనుకున్నారు. కానీ దేవుడు ఒకడు ఉన్నాడు, ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మేము శిక్షిస్తాడు. మీ జీవితాలు మనశ్శాంతి లేకుండా ఖచ్చితంగా ఉంటారు. అలాగా మీరు మాట్లాడేది మీ మనస్సాక్షి ఒకటి ఉంటుంది, దైవం పెట్టిన మనస్సాక్షి ఒకటి ఉంటుంది. ఇలా బతుకుతున్నామే అని చెప్పి మీ మనస్సాక్షి గద్దించుతుంటుంది. మీ మనశ్శాంతి లేని జీవితాలు మీవి. అట్లాగే చచ్చిన తర్వాత కూడా అట్లాంటి జీవితంలోకి వెళ్తారు. ఖచ్చితంగా అలా మాట్లాడటం ద్వారా మీరు సాధించింది ఏముండదు రే, ఏముండదు. ఈ ధర్మాన్ని రక్షించుకోవాలనుకుని మాట్లాడితే దానివల్ల ఏం ఉపయోగం లేదురా. జాలేస్తుంది మిమ్మల్ని చూస్తే, జాలేస్తుంది. ఎందుకంటే అలాంటి దౌర్భాగ్య స్థితిలో అలాంటి ధర్మంలో మేము లేకుండా పోయాం, మంచి పని చేసామని చెప్పి అనుకుంటా ఉంటాం మేము క్రైస్తవులు. అరే ఇలాంటి పేడ బతుకులు, ఇలాంటి మురికి పెంట బతుకులు మాకు లేవే, ఇలాంటి పెంట నోరు మాకు లేదే, ఇలా తెల్లని జీవితం మాదే అని మిమ్మల్ని చూసి జాలేస్తుంటారు రా మాకు.